దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. నవంబర్ 16. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35:9. ఈ మా ప్రయత్నములన్నీ యేసుక్రీస్తు ప్రభు మానవ జాతికి క్రొత్త సంతోషము, క్రొత్త సమాధానము, క్రొత్త వెలుగు కలిగించినట్టి ఉప్పుగా చేయుటకై పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెదుకుచున్నాడో మీకు తెలియజేయవలననియే. మానవునికి సంతోషమునిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఏ యుగమునందైనను మానవులు ఎక్కువగా ఆశించినది సంతోషముగా ఉండవలనన్నదియే. అయితే సంతోషము సంపాదించుట ఎట్లో వారు ఎరుగరు. దేవుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో, ఆయనను కనుగొనుట ఏ విధంగానో, ఆయనతో మాట్లాడుట ఎట్లో, ఇవి ఏమీ వారికి తెలియవు. నేను మారు మనసు పొందక పూర్వము నాకు ఈ ఆకలి దప్పులుండుట నాకు జ్ఞాపకం. సిక్కు మతము దేవుడు చాలా చాలా దూరమున ఉన్నాడని బోధించును. ఆయనను చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుంటిని. నా భావమేమనగా, ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరముల కొలది ఆయనను వారు వెదుకగా తుదకు దూరమున వారికి కనబడునని అనుకొని వాడను. అయినను నా బాల్య దినములలో ఇట్లు ప్రార్థించుచుంటిని, ఓ దేవా, నీవు ఎవరవు? ఎక్కడ ఉన్నావు? నీవు నాకు దొరుకుట ఎట్లు? ఈ మాటలతోనే అనేకసార్లు ప్రార్థన చేస్తిని. ప్రార్థన చేసిన కొలది అంతకంతకు ఆయనకు దూరమగుచుంటినని గ్రహించి తిని. అన్ని యుగములలో కూడా నా వలనే అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయనను తెలుసుకునవలని వెదికిన వారు కలరు. చిట్ట చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి. ఎప్పుడైతే పరలోక ఆనందం పొందుతామో దానిని ఇతరులతో పంచుకొననిదే మనమట్టుకు మనం ఉండలేం. పొరుగు వారితోనూ, పరాయి వారితోనూ, బంధువులతోనూ, కలిసిన వారెల్లరితోనూ, శత్రువులతో సహా దానిని పంచుకొనవలనని మనము ఆశించదము. ఈ సంతోషము నీకు దొరికిందా? నీ ద్వారా ఎంతమంది ఈ సంతోషమును కనుగొనిది? అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. నీవు ఎక్కడ ఉండినను సంతోషమును వెదజల్లుదువు. దీన మనస్సు, విరిగిన హృదయముల ద్వారా మనం స్వచ్ఛమైన ఉప్పుగా ఎట్లు కాగలమో చూస్తుమే. మన బంధుమిత్రాదులు మనల్ని ద్వేషించుటకు, తృణీకరించుటకు ప్రారంభించినప్పుడు ప్రభువు మనల్ని ఆదరించును. దైవ ఓదార్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖములలో బడి వెళ్ళవలసి ఉన్నది. ఇతరులను మనం ఆదరించుటకు మనం పొందుచున్నట్టి తర్ఫీదు ఇదియే. ప్రైజ్ ది లార్డ్.